శరీరం అనే సంఘములో అవయవములుగా ఉండవలసిన మనము ఇంకా సంఘానికి వెళ్ళే ప్రేక్షకుల వలె వీక్షించేవారుగానే వెళ్ళి వస్తున్నాము. అవునండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆరాధనలో పాల్గొంటున్నాం, వాక్యపరిచర్యలో పాల్గొంటున్నాం, దేవుని సన్నిధిలో దినమంతయు గడిపి ఆనందిస్తున్నాం, కాదనట్లేదు, మంచిదే. కానీ ఇంతవరకే మనం ఆలోచన కలిగి నిలిచిపోతున్నాం, ఇంతవరకే మన పని అనుకుంటున్నాం. అవునండి. మనము సంఘములో ఒక అవయవమై ఉన్నామని మర్చిపోతున్నాం. దేవుని రాజ్య విస్తరణలో మనము ఒక అవయవమై ఉన్నాము. దేవుని రాజ్య విస్తరణలో మనము ఒక పనివారమై ఉన్నాం. అవునండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 12:18 మనం గమనిస్తే, దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను అని. అవునండి. ప్రతి దానిని తన చిత్త ప్రకారం, తన ఉద్దేశం కొరకు, ఒక పని నిమిత్తము ఆ యొక్క అవయవాన్ని ఆ శరీరంలో దేవుడు ఉంచి ఉన్నాడు. అవునండి. ఈరోజు మనల్ని కూడా, మనమందరము కూడా, సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా సంఘములో ఒక అవయవముగా పనిచేయాలి. అవునండి. మనమందరము కూడా రాజ్య విస్తరణలో ఒక అవయవంగా పనిచేయాలి. అప్పుడే రాజ్య విస్తరణ జరుగుతుంది. రాజ్య విస్తరణ ఎక్కడో ఆరంభం అవుదండి. రాజ్య విస్తరణ మన ద్వారానే, మన మధ్యలోనే, మన ద్వారానే ఆరంభమవుతుంది. అవునండి. మనమందరము కూడా ఆయన రాజ్య విస్తరణలో పనివారమై ఉన్నామని, ఒక అవయవమై ఉన్నామని మనం జ్ఞాపకం